జగన్ అతి విశ్వాసమో ఎలాగూ ఓటమి తప్పదని ఓ ప్రయోగం చేసి చూద్దామని అనుకున్నారో తెలియదు కానీ ఇష్టం వచ్చినట్టు అభ్యర్థులని మారుస్తున్నారు. సీనియర్లు జూనియర్లు నమ్మకమైన వారు నమ్మి వచ్చినవాడు అనే తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు స్థానాలు మార్చడమే అసలు స్థానమే లేకుండా చేయడమే చేస్తున్నారు. జగన్ నిర్ణయాలపై పలువురు సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారు. అన్ని జిల్లాల్లోనూ సీనియర్లలో తీవ్ర అసంతృప్తి స్పష్టమవుతుంది. అయినా జగన్ వైఖరి మారడం లేదు. నా మాటే శాసనం అన్నట్టు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ నేత స్పీకర్ తమ్మినేని సీతారాంకు సైతం జగన్కు షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం కష్టమే అని తేల్చేశారు. ఆముదాల వలస టికెట్ని ఓ మహిళా నేతకు కట్టబెడుతూ జగన్ నిర్ణయం తీసుకున్నట్టు తేలుతుంది. ఈ విషయంపై తాడేపల్లి పెద్దల నుంచి క్లారిటీ రావడంతో తమ్మినేని అసంతృప్తికి గురయ్యారు. అంతేకాక ఆయన అనారోగ్యానికి గురైనట్టు ప్రచారం సాగుతుంది. జగన్ టికెట్ నిరాకరించడంతో ఇప్పుడు తమ్మినేని పరిస్థితి ఏంటి అనే దానిపై చర్చ నడుస్తుంది. గత ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాడనే జగన్ని దేవుడిగా అభివర్ణించారు. తనకు రాజకీయ పునర్జన్మ పెట్టారని కీర్తించారు. అలాగే గత 5 ఏళ్లుగా అదే భక్తిని చాటుతూ స్పీకర్గా ఉన్న ఎలాంటి విలువలు పాటించకుండా జగన్ని ప్రసన్నం చేసుకుంటూ వచ్చారు. అయినా జగన్ టికెట్ కట్ చేశాడు. దీంతో తమ్మినేనికి దిక్కుతోచని స్థితిలోకి వెళ్లారు. ఆయన ఇతర పార్టీలకు వెళ్ళడానికి వీల్లేని పరిస్థితిలో ఉన్నారు. సుమారు 15 ఏళ్ల తర్వాత గత ఎన్నికల్లోనే తమ్మినేని సీతారాం ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రి పదవి సైతం ఆశించారు. కానీ జగన్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. అయినా తమ్మినేని చంద్రబాబుపై ఓ రేంజ్లో విరుచుకుపడేవారు. బాబును గట్టిగా తిడితే విస్తరణలోనైనా జగన్ ఛాన్స్ ఇస్తారని నమ్మారు. కానీ జగన్ పట్టించుకోలేదు. తాజాగా ఏకంగా టికెట్ లేదని కూడా తేల్చేశారు. రాజగోపాలరావు కుటుంబానికి చెందిన పద్మజ అనే మహిళా నేతకు టికెట్ ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. ఒక్కసారిగా షాక్కు గురైన తమ్మినేని ఆసుపత్రిలో చేరారు. వాస్తవానికి తమ్మినేని జగన్ కోసం స్పీకర్ పదవి గౌరవాన్ని తగ్గించారన్న విమర్శలు కూడా ఉన్నాయి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నా కూడా రాజకీయాలు చేశారు. దీంతో తనకు కాకుంటే తన కుమారుడికైనా టికెట్ ఇస్తారని నమ్మకం పెట్టుకున్నారు. కానీ జగన్ హ్యాండ్ ఇచ్చారు. తన సీనియారిటీని గుర్తించి టికెట్ ఇవ్వాలని కోరిన ఫలితం లేకుండా పోయింది. దీంతో తమ్మినేని కుటుంబ రాజకీయ జీవితం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఆముద వలసలో వైసీపీ అభ్యర్థి గెలుపొందితే ఎమ్మెల్సీ స్థానం కట్టబెడతానని జగన్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ దీనిపై తమ్మినేని నమ్మకం పెట్టుకోవడం లేదు. పైగా నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉంది. తమ్మినేని సహకరించి వైసీపీ అభ్యర్థి ఓడిపోయినా జగన్ పక్కన పడేస్తారని తమ్మినేని భావిస్తున్నారు. టీడీపీలో చేరతానని భావించినా అది సాధ్యం కాదు. చంద్రబాబును తీవ్రంగా దూషించారు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబుపై వ్యక్తిగత దాడి చేసినప్పుడు కనీసం నియంత్రించలేదు. వైసీపీ శాసనసభ్యులనే ప్రోత్సహించారు. స్పీకర్ పదవిలో ఉంటూ చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందుకే తమ్మినేని టీడీపీలోకి వస్తామన్నా ఆహ్వానించేవారు లేరు. అలాగే జనసేనలో సైతం చేరలేరు. తమ్మినేని ముందున్న ఆప్షన్ బీజేపీ. కానీ బీజేపీ బలం శూన్యం. అందుకే బాధపడుతూ అనారోగ్యానికి గురైనట్టుగా తెలుస్తుంది. తమ్మినేని సీతారాం వైసీపీకి గుడ్ బై చెప్పి రాజకీయాలకి విరామం తీసుకుంటారని ప్రచారం సాగుతుంది. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.